హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ లక్కీ. మీరందరూ నన్ను ఆదరిస్తారని, నా ఈ ఛానల్ని తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మీకు కనుక నా రెసిపీస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో ఏదన్నా ఫాల్ట్ ఉన్నా మీరు నాకు కమెంట్ కూడా చేయొచ్చు. నేను నెక్స్ట్ టైం దాన్ని ఎలా కవర్ చేసుకోవాలనేది నెక్స్ట్ టైం ఆ ఫాల్ట్ అనేది లేకుండా చూసుకుంటాను. ఇప్పుడు నేను వచ్చేసి మీకు టీ అనేది ఎలా హెల్తీగా పెట్టుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఈ టీ వచ్చేసి మీకు హెడేక్ ఉన్నా కానీ, కొంచెం స్ట్రెస్ ఫీల్లో ఉన్నా కానీ, లేదు మీకేం తోయకపోయినా కానీ ఈ టీ పెట్టుకొని తాగితే చాలా మీకు అదొక ఫీల్ ఉంటుందండి ఈ టీలో. ఇప్పుడు వచ్చేసి మీకు ఈ రెసిపీ నేను చెప్పేస్తున్నాను. నేను ఒక బౌల్ తీసుకున్నాను అండి. దాంట్లో నేను వచ్చేసి ఇది 4 మెంబర్స్కి చేస్తున్నాను అండి. అందుకు నేను ఒక బౌల్లో 3 గ్లాసెస్ ఆఫ్ అంటే టీ గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ కొంచెం హీట్ అయ్యే వరకు ఉంచి దాంట్లోనే దంచిన అల్లం ముక్క వేసుకుంటున్నాను. ఆ అల్లం దాంతోపాటు దాల్చిన చెక్క చిన్న పీస్ చాలండి, ఎక్కువైతే ఘాటు ఎక్కువైపోతుందండి. జస్ట్ స్మాల్ పీస్ అది కొంచెం యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది మనకి నా నోటికి తగులుతుంటే కొంచెం అదొక ఫీల్ ఉంటుందండి. సో నేను ఇందులో అల్లము, దాల్చిన చెక్క అండ్ టీ పొడి నాది చిన్న స్పూన్ కాబట్టి నేను 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు యూస్ చేసే స్పూన్ బట్టి మీరు యూస్ చేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ టీ పొడి యాడ్ చేసుకున్నాను. అలాగే ఆ వాటర్ అనేది కొంచెం బాగా తెరలాలండి. ఆ తెరలే టైంలో మీరు బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. గైస్, మీరు ఒకటి చెప్పబోతున్నాను. మీరు కంప్లీట్గా షుగర్ అనేది అవాయిడ్ చేయండి. షుగర్ అనేది బాడీకి అస్సలు మంచిది కాదండి. దానివల్ల కొలెస్ట్రాల్ ఇవన్నీ మనం పెంచుకోవడమే కానీ బాడీకి ఎటువంటి యూజు ఉండదు. నేను వచ్చేసి షుగర్ కంప్లీట్గా డౌన్ చేసేసానండి, అసలు అవాయిడ్ చేసేసాను. మా ఇంట్లో ఇప్పుడు నేను బెల్లం అనేది యూస్ చేస్తున్నాను. ఏ రెసిపీకైనా నేను బెల్లంతోనే చేస్తున్నాను ఇంట్లో. అండ్ ఆ బెల్లం కూడా షుగర్ కేన్ బెల్లం అండి. ఈ చెరుకు బెల్లం ఉంటుంది కదండి, ఆ బెల్లమే యూస్ చేస్తాను నేను. అది చాలా మంచిది హెల్త్కి. తాటి బెల్లం అయినా యూస్ చేయొచ్చు, చెరుకు బెల్లం అయినా యూస్ చేయొచ్చు. ఈ బెల్లంలో కూడా షుగర్ యాడ్ చేసిన బెల్లం ఉంటుందండి, రౌండ్గా ఉంటాయి, అవి యూస్ చేయమాకండి. చెరుకు బెల్లం అయితేనే మీరు యూస్ చేయండి, లేదంటే తాటి బెల్లం యూస్ చేసుకోండి. ఈ రెండిట్లో ఏదైనా మంచిదే. లేదా పటిక బెల్లం అయినా యూస్ చేసుకోండి టీలో. ఈ పటిక బెల్లం అయితే ఇంకా అసలు చెప్పబడలేదు, కంప్లీట్గా ఏమీ ఆలోచించకుండా యూస్ చేసుకోవచ్చు మీరు. అది బాడీకి అంత హీట్ కూడా చేయదు. ఈ వాటర్ అనేది తెరలే టైంలో నేను బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను అండి. అది బెల్లం మీరు ఎంతమందికి తీసుకుంటారో, టీ అనేది ఎంతమందికి అని మీరు పెట్టుకుంటున్నారో అంతమందికి సరిపడా బెల్లం తీసుకోండి. నేను 4 మెంబర్స్ కన్నాను కాబట్టి 4 టైమ్స్ కొంచెం కొంచెంగా తీసుకుంటున్నాను. అవి కొంచెం ఇప్పుడు 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను కాబట్టి నేను అవి 2 గ్లాసెస్కి వచ్చే వరకు తెరలనివ్వాలండి ఈ వాటర్ ఇలా తెరులుతున్నప్పుడు బాగా తెరలాలి. ఆ ఫ్లేవర్ అనేది మనకి స్మెల్ వస్తుంది తెరలే టైంలో. ఆ టైంలోనే మనం మిల్క్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను సపోజ్ 4 మెంబర్స్ అన్నాను కాబట్టి నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యూస్ చేసుకున్నాను. మిల్క్ వచ్చేసి 1.5 కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను అనుకోండి, కొంచెం చిక్కగా ఉంటుందని. చిక్కగా అవసరం లేదు, మేము పలచగానే తాగుతాం అనుకున్న వాళ్ళు 1.5 వాటర్ మిల్క్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే 1 గ్లాస్ మిల్కే యూస్ చేసుకోవచ్చు. మాకు కొంచెం థిక్గా కావాలి కాబట్టి నేను 1.5 గ్లాస్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి ఇక్కడ కంప్లీట్గా ఎలా తెరులుతున్నాయో ఈ వాటర్. అలా తెరలే టైంలో 2 గ్లాసెస్కి వచ్చే వరకు తెరలనివ్వాలి. అలా తెరలే టైంలో మిల్క్ యాడ్ చేసుకోవాలి. నేను అలా మిల్క్ యాడ్ చేసిన తర్వాత కంప్లీట్గా బాగా తెరలనిచ్చానండి. ఇలా తెరలనిచ్చిన తర్వాత దాంట్లో ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగా గుమాలిస్తుంది బయటికి. ఆ టైంలో మీరు స్టవ్ కట్టేసి ఆ టీని ఎంజాయ్ చేస్తూ తాగేసేయచ్చండి.
నోటికి మంచి ఫ్లేవర్ తగులుతుంది, అలాగే హెల్త్కి హెల్త్ ఉంటుంది, హెడేక్ తగ్గుతుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఇలా పెట్టిస్తే చాలా మనల్ని బాగా రిసీవ్ చేసుకుంటారు. లైక్ చాలా బాగా పెట్టావు ఇలా మనకు కాంప్లిమెంట్స్ ఇస్తారండి. మేము ఇలా చేసుకోమనుకుంటే దీంట్లోనే తులసి ఆకులైనా యాడ్ చేసుకొని మీరు తీసుకోవచ్చు టీని, లేదు హనీతో అయినా చేసుకోవచ్చు. దాల్చిన చెక్క అల్లం మాకు వద్దు అనుకుంటే, లేదు దాల్చిన చెక్క తీసేసి ఓన్లీ తులసి ఆకులు అల్లంతో అయినా మీరు ఈ టీ పెట్టుకోవచ్చు. వీటిలో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. లేదు అనుకుంటే మాకు ఓన్లీ యాలకులు అల్లంతోనే పెట్టుకుంటా అంటే అలా అయినా పెట్టుకోవచ్చండి. ఎంతో హెల్త్కి మంచిది. అలాగని టీ డైలీ హెల్త్కి మంచిది కాదండి. చూసారు కదా, నేను మిల్క్ యాడ్ చేసేసాను. మిల్క్ ఇదిగోండి అలా పైన తెరులుతూ కనిపిస్తూ ఉంటుంది, మీగడ కడుతూ తెరులుతూ ఉంటుంది. అలా బాగా తెరలాలండి. ఇలా బాగా తెరిలిన తర్వాత స్టవ్ కట్టేసి కప్లో పోసేసుకొని ఎంజాయ్ చేయడమే అండి. మేమైతే ఈ టీ రోజు ఇలానే పెట్టుకుంటామండి. లేదు అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు కొంచెం దాల్చిన చెక్క స్కిప్ చేసేసి యాలకులు యాడ్ చేసుకుంటానండి. లేదు అవి కూడా వద్దనుకున్నప్పుడు ఓన్లీ హనీ యాడ్ చేసేసి తాగుతామండి మేము. హనీ యాడ్ చేసినప్పుడు మిల్క్ అనేది యాడ్ చేయనండి నేను, జస్ట్ ఆ డికాషన్తోనే తాగేస్తాము. మీరు కూడా ట్రై చేసి ఈ టీ ఎలా వచ్చిందో నాకు లైక్ చేసి కమెంట్ చేసి చెప్పండి. మీకు కానీ ఈ టీ కానీ నచ్చితే ఒక సబ్స్క్రైబ్ ఇచ్చుకోండి నాకు. మీరు ట్రై చేసి ఈ టీ ఎంతమందికి నచ్చిందో మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ అండి వ్యూవర్స్. మీకు ఈ టీ నచ్చితే దీంట్లోనే చాలా రకాలు ఉన్నాయండి. నేను నెక్స్ట్ టైం మీకు సపరేట్ రెసిపీస్ చేసి చూపిస్తానండి. థ్యాంక్ యూ.